ప్రైజ్ ద లార్డు. ఎఫెసీయుల పత్రికలో 6వ అధ్యాయంలో 5వ వచనములో దేవుడు హెచ్చరిస్తున్నాడు. తండ్రి, దాసులారా, యథార్థమైన హృదయం గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనపడటే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును. చూశారా, దేవుడు వాక్యము ఎంత హెచ్చరిస్తున్నాడో. క్రీస్తు వలె, క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళమి దేవుని బిడ్డలంటే ఎలా ఉండాలి? యథార్థమైన హృదయం కలిగి, నిజాయితీగా, వాస్తవమైన మైండ్ కలిగి, భయముతోనూ వణుకుతోనూ భయపడుతూ దేవునికి మనం ఏదన్నా చెయ్యాలంటే, అమ్మో ఈ మార్గం మంచి మార్గం, దేవుడు మనకిచ్చిన ఈ మార్గమును త్రోవ తప్పి మనం చెడు మార్గమును ప్రవర్తించకూడదు. భయముతోనూ వణుకుతోనూ మనం ఒక పని చేసేటప్పుడు ఇది మంచి పనే, మనం దేవుని బిడ్డలం ఇలానే ఉండాలి. అమ్మో ఇది చెడు పని అయితే అని మన వెంటనే మనకి వణుకు పుట్టాలి, భయం పుట్టాలి. క్రీస్తునకు వలె శరీర విషయమై మనము ఎలా ఉండాలంటే, మనుషులను సంతోషపెట్టడానికయ్యి మనము కంటికి కనపడాలని చెప్పి మన ఇష్టానుసారంగా చేయటం కాదు. క్రీస్తు దాసులు మనము, క్రీస్తుని ఎరిగిన వాళ్ళమి, దేవుని మార్గం ఎరిగిన వాళ్ళమి, సత్యమును జీవమును మార్గం ఏంటో తెలిసిన వాళ్ళమి, యథార్థ హృదయం కలిగి దేవుని బిడ్డలంటే ఇలా ఉండాలా అని చెప్పి అన్ని జనుల మధ్యలో మనల్ని చూసి పక్కవారు మనలాగా మనసులు మార్చుకొని, వాళ్ళ హృదయం మార్చుకొని దేవుని బిడ్డల వలె పోలి ఉండుటకు మనం సమానమైన హృదయం కలిగి ఉండాలి. కానీ మనము మల్లెపూల లాంటి మంచి మార్గం వదిలిదెంగి ముళ్ళ పొదల లాంటి మార్గంలోకి మనము వెళ్ళేటప్పుడు టక్కున మనం భయం పుట్టి వణుకుతోను, అమ్మో ఈ మార్గం ఇది మంచిది కాదు, మనం క్రీస్తువుని నమ్ముకున్న వాళ్ళమి, మనం క్రీస్తు వలే ఉండాలి, మనుషులను సంతోషపెట్టడానికి మనము చేయాల్సిన అవసరం మనకు లేదు. మనల్ని దేవుడు చూస్తున్నాడు, మన హృదయ వాంఛలను కనిపెడుతున్నాడు, మన నడతలు కనిపెడుతున్నాడు అని చెప్పి మనము దేవుణ్ణి గుర్తెరిగిన వాళ్ళమి, దేవుని బిడ్డల వలె, దాసుల వలె, క్రీస్తు దాసుల వలె మనము ఎరిగి దేవుని చిత్తానుసారంగా దేవుని అడుగుజాడల్లో మనం ఉండాలి. అడుగుడి ఇస్తాను, తట్టుడి తీస్తాను, వెదకండి దొరుకుతాను అని వాగ్దానం చేసిన దేవుడు మనం ఏది అడిగినా ఇవ్వటానికి రెడీగా ఉంటాడు దేవుడు. కొన్నిసార్లు మనం అడిగిన ఇవ్వకపోవచ్చు, అవి మనకు మంచిది కాదు అనుకుంటేనే దేవుడు మనకి ఇవ్వడు. అది ఇచ్చినందువల్ల మనకి కీడు జరుగుద్ది, ఇది నా బిడ్డలకు ఇవ్వకూడదు అనుకుంటే ఇవ్వడు దేవుడు. మనం ఇది అవసరం నా బిడ్డలకు అనుకుంటే దేవుడు అది చేస్తాడు. మన అవసరతల ముందే కనిపెడతాడు దేవుడు. అవన్నీ నేను గుర్తెరిగినాను. ఆ దేవుడు మన అవసరతలను, మన బిడ్డలను అవసరతలను, మనకి ఏది కావాలనో దేవుడికి అన్నీ తెలుసు. మన కష్టాలు తెలుసు, మన సుఖాలు తెలుసు, ఎప్పుడు మనల్ని సుఖపెట్టాలనో ఎప్పుడు మనల్ని బాధ పెట్టాలనో అన్నీ దేవుడు గుర్తెరిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు బాధ పెట్టే ఆయన కాదు, మనల్ని మనసు కష్టపెట్టేవాడు కాదు మన దేవుడు. క్రీస్తు అంటే యథార్థవంతమైన సత్యమును జీవమును మార్గమును ఎరిగినవాడు దేవుడు. అది మనము భయముతో వణుకుతో క్రీస్తునకు వలె మనము క్రీస్తు బిడ్డలంటే ఇలా ఉండాలని చెప్పి మంచి మార్గంలో మనము నడిచినప్పుడు అన్ని జనుల మధ్యలో మనల్ని చూసి పక్కవారు మన పోలి ఉండటానికి మనము ఉండాలే. కానీ మనము దేవుడు మనల్ని చూసి నా బిడ్డలు ఎలా ఉన్నారా అని చెప్పి దేవుడు దుఃఖించే విధంగా మనం ఉండకూడదు, దేవుని మనసు గాయపరిచే విధంగా మనం ఉండకూడదు. ప్రైజ్ ద లార్డ్.